నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ఒమిక్రాన్కి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో పాటుగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే వడ్లకు సంబంధించి రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో ఇంకా లిఖితపూర్వక హామీ కొరకు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి వార్తా కథనాలు దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ప్రచురించడం జరిగింది. ఈనాడు చూసుకున్నట్టయితే జనం గుమిగూడకుండా నియంత్రించండి అంటూ హైకోర్టు ఆదేశాలను ప్రచురించడం జరిగింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించాలి. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రచురించడం జరిగింది. రాత్రి పూట కర్ఫ్యూ విధించండి, పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి, కేంద్ర మార్గదర్శకాలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై ఆంక్షలు పెట్టండి అని చెప్పి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన వార్త చూడొచ్చు. ఒమిక్రాన్పై రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ఆదేశం. జనం గుమిగూడకుండా చూడాలి, 2-3 రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వండి, 2-3 రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇప్పటికే మహారాష్ట్ర ఢిల్లీలో రూల్స్ పెట్టిర్రు. ఇప్పటి వరకు మహారాష్ట్ర ఢిల్లీలో ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై ఆంక్షలు విధించడం జరిగింది. కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ అమలు చేయాలని ఆదేశం కూడా అందులో పేర్కొనడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్రం ఇచ్చినవి కూడా చూడాలని చెప్పింది. పండుగ రోజులరీ పైలమంటూ వైరస్తో పైలమంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. రాష్ట్రాలకు కేంద్రం తాజా గైడ్లైన్స్ జారీ. బూస్టర్ డోసులు ఇప్పుడే వద్దు. WHO దేశంలో 300 దాటిన ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు కూడా చూడొచ్చు. పండుగల వేళ ఆంక్షలు పెట్టండి అంటూ నమస్తే తెలంగాణలో వార్తను చూడొచ్చు. జనం గుమిగూడకుండా చూడండి, ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోండి, రాష్ట్రంలోకి వచ్చే వారికి స్క్రీనింగ్ టెస్టు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కోర్టు తీర్పును గౌరవిస్తామంటూ మంత్రి హరీష్ రావుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. డెల్టా ఒమిక్రాన్ స్పెయిన్ ప్రోటీన్ల కలయికతో వైరస్ రూపాంతరం అంటూ మరొక వార్తను కూడా చూడొచ్చు. ఇక మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో పండగల వేళ ఆంక్షలు విధించండి, క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి గుంపులు లేకుండా చూడండి, విమానాశ్రయాల్లో కోవిడ్ టెస్టులు జరపండి, కేంద్రం మార్గదర్శకాలు పాటించాల్సిందే, వాటి అమలుపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని ధర్మాసనం నిర్ణయం. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం, ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకుంటాం. హరీష్ రావు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్వయంగా పర్యవేక్షించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఇక్కడ విమానాశ్రయాలు టెస్టులు, కేంద్ర మార్గదర్శకాలు వీటన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా పాటించాలని ఆదేశించడం జరిగింది. కోవిడ్ యుద్ధం ముగియలేదంటూ ఇక్కడ మోడీ కూడా ప్రకటించడం జరిగింది. జాగ్రత్తలు కొనసాగించాల్సిందే, రాష్ట్రాలకు బృందాలను పంపండి అధికారులను ఆదేశించిన ప్రధాని మోడీ. వేడుకలపై నియంత్రణలు. వేడుకలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్రిస్మస్ వేడుకలు, అలాగే న్యూ ఇయర్ వేడుకలు, తదనంతరం సంక్రాంతి, వీటన్నిటిపై ఆంక్షలు విధించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. అవసరాన్ని బట్టి రాత్రి కర్ఫ్యూ అమలు, రాష్ట్రాలు యూటీలకు కేంద్రం సూచనలు అంటూ వార్తను చూడొచ్చు. ఇక డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత అంతంతే అని ఒకవైపు చెప్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు 2వ వేవ్లో జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వంకి హైకోర్టు సూచనలు చేయడం జరిగింది. హైకోర్టే రంగంలోకి దిగడం జరిగింది. వేడుక చూడొద్దు, నియంత్రించండి అంటూ సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు. క్రిస్మస్ న్యూ ఇయర్ నేపథ్యంలో సర్కారుకు హైకోర్టు ఆదేశం. ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇక్కడ అప్రమత్తతే ఆయుధం. ప్రధాని సమావేశానికి సంబంధించిన అంశం చూడొచ్చు. కరోనాపై పోరు ముగియలేదు అంటూ సాక్షి దినపత్రికలో ప్రధాని సమీక్షను హైలైట్ చేయడం జరిగింది. ఒమిక్రాన్ సవాళ్లపై సమీక్షలో ప్రధాని మోడీ కేసులు ఎక్కువగా వస్తున్న రాష్ట్రాలకు సహాయ బృందాలను పంపాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశం. అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టీకరణ. పౌరులంతా టీకాలు తీసుకునేలా చూడాలని సూచన. ముఖ్యంగా పౌరులందరూ కూడా టీకాలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. దేశ ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి అంటూ వార్తను చూడొచ్చు. కరోనాపై కేంద్రీకృత సహకారయుక్త పోరు సాగించాలి. జిల్లా స్థాయి నుంచి సమీక్షించుకుంటూ ఆరోగ్య వ్యవస్థలను బలపరచాలి. రాష్ట్రాల్లో
తగినంత ఆక్సిజన్ సరఫరా యంత్రాంగం ఉండేలా అవన్నీ సరిగ్గా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య మౌలిక వసతుల గురించి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించాలి. గతంలో ఏదైతే రెండో వేవ్ సందర్భంగా ఇబ్బందులు పడ్డారో అవన్నీ ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించిందని చెప్పొచ్చు. రెండో వేవ్లో ఆక్సిజన్ కొరతతో పౌరులు చాలామంది రోగులు ఇబ్బంది పడ్డ సంఘటనలు ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా కూడా ఆక్సిజన్ సరఫరాను పెంచుకోవాలి. ఆక్సిజన్ సరఫరాను తగినంతగా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వ్యాక్సినేషన్ను గణనీయంగా పెంచండి అంటూ ఎన్నికల రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం అంటూ వార్తను చూడొచ్చు. ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ వైద్య శాఖపై నియంత్రణ ఎలా నియంత్రించాలనే దానిపై సమీక్ష నిర్వహించిన వార్తను మనం చూడొచ్చు. వ్యాక్సిన్ల కొనుగోలు కూడా మరింత కేంద్ర ప్రభుత్వం వెచ్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యాక్సిన్ల కొనుగోలుకు 19,675 కోట్లు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సినేషన్కు 35,000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడి. ఆర్టీఐ దరఖాస్తు కేంద్ర ప్రభుత్వం సమాధానం. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత ఖర్చు చేసిందని ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చింది. డెల్టా కన్నా ఒమిక్రాన్ తీవ్రత తక్కువే. లండన్ ఇంపీరియల్ కాలేజ్ ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో సర్వేలో వెల్లడి అయినా అలసత్వం వద్దని ఈతవు అని చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మొత్తానికైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కరోనా నిబంధనలు పాటించాలో, అలాగే అవసరమైతే రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగించుకోండి, అవసరాన్ని బట్టి కర్ఫ్యూను ముఖ్యంగా జనం గుమిగూడకుండా చూడండి, రాష్ట్రాలకే అధికారం ఇవ్వడం జరిగింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన సందర్భంలోనే హైకోర్టు కూడా కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుని ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది. రాత్రి పూట కర్ఫ్యూ, విమానాశ్రయాల్లో తనిఖీలు, ఇలాంటి ప్రతిపాదనలు స్వయంగా పర్యవేక్షిస్తామని చెప్పడం జరిగింది హైకోర్టు. దీని ప్రభుత్వం కూడా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న హరీష్ రావు కూడా హైకోర్టు సూచనలు పాటిస్తామని చెప్పడం జరిగింది. తద్వారా ఇప్పుడు కర్ఫ్యూ వాతావరణం నెలకొంటుందా, కర్ఫ్యూ పెడతారా, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిషేధించడం జరిగింది. తెలంగాణలో కూడా అలాంటి నిషేధం ఏమైనా ఉంటుందా, కర్ఫ్యూ ఉంటుందా, లాక్డౌన్ ఉంటుందా? లాక్డౌన్పై కూడా చర్చలు జరుగుతున్నాయి. చివరి 2 రోజులు ఈ నెల చివరి వారంలో అంటే 30 ఏదైతే సెలబ్రేషన్స్ జరిగే 31 ఆ రోజుల్లో లాక్డౌన్ పెట్టే పరిస్థితి కూడా ఉందని కొన్ని వార్తా కథనాలు వెలువడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి సంకేతాలు అయితే ఇవ్వలేదు. కొంత వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఏమైనటికీ హైకోర్టు ఇచ్చిన సూచనను అయితే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కర్ఫ్యూ పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే నిబంధనలకు అనుగుణంగా నిషేధాలు, అలాగే నిషేధాజ్ఞలు కూడా జారీ చేసే అవకాశం ఉంది. జనం గుమికూడకుండా, అలాగే జనవరి 1 సెలబ్రేషన్స్ పై కూడా ఆంక్షలు విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగతా వార్తా కథనాలను మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఢిల్లీలో మకాం వేసిన రాష్ట్ర మంత్రులకు సంబంధించిన వార్తను చూడొచ్చు. రైతుల కోసం వస్తే బిచ్చగాళ్ళలా చూస్తారా, లిఖిత పూర్వక హామీకై 2 రోజులైన స్పందన లేదు అంటూ వార్తను చూడొచ్చు. ఉప్పుడు బియ్యం ముగిసిన అధ్యాయం అంటుంది కేంద్రం. ధాన్యం సేకరణ బాధ్యత మీకుండడం మా కర్మ. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంబంధించిన అక్కడ లిఖిత పూర్వక హామీ వచ్చే వరకు మేము కదలమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పాల్పోని స్థితిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ఢిల్లీలోనే తిష్టవేయడం జరిగింది. నమస్తే తెలంగాణలో ఈ వార్తకు ప్రధానంగా ప్రచురించడం జరిగింది. మాయల గోయల్ మళ్ళీ గాయబ్, 2 రోజుల్లో చెప్తామని ఉలుకు పలుకు లేని కేంద్ర మంత్రి అంటూ అక్కడ ఢిల్లీలో ప్రెస్ మీట్లో విరుచుకుపడ్డ ఢిల్లీ మీడియాలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి చిత్రంలో చూసుకున్నట్టయితే జగదీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు, అలాగే పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావు, లోక్సభ నేత నామా నాగేశ్వరరావు. మనం చూసుకున్నట్టయితే అక్కడ ఢిల్లీలో మరొకసారి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాతపూర్వక హామీ ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు? 6 రోజులుగా పడికాపులు కాస్తుంటే అవమానిస్తారా? మాకు పని పాట లేదా? మీతో లవ్వాడడానికి వచ్చినామా? స్వామినాథన్ సిఫార్సులు ఎందుకు అమలు చేయరు? కార్పొరేట్ల కోసమైతే క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. అన్నం పెట్టే రైతు సమస్యలపై మాత్రం స్పందించరా? దేశంలో వ్యవసాయాన్ని బంద్ పెట్టడమే మీ ఉద్దేశమా?
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు అంటూ వార్తను చూడొచ్చు. ఇక మరొక వైపు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రికార్డు అంటూ కేటీఆర్కు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఇదే వార్తను మనం మంత్రులకు సంబంధించిన వార్తను చూసుకున్నట్టయితే మిగతా దినపత్రికల్లో చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికల్లో చూసుకున్నట్టయితే ఢిల్లీ వచ్చి ఇరుక్కుపోతిమి అంటూ ఇంటర్నల్గా ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది. మదన పడుతున్న మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్ వడ్ల ఉద్యమం ఎందుకు ఎత్తుకున్నారో, ఆఫీసర్ల స్థాయి చర్చలకు మమ్మల్ని ఎందుకు పంపినట్లు క్లారిటీ వచ్చినా ఇంకా ఢిల్లీలోనే ఎందుకు ఉంటున్నామో అనే ఆవేదన. మీడియా ముందు మాత్రం కేంద్రంపై నిప్పులు, రైతుల గురించి వస్తే తమాషానా. నిరంజన్ రెడ్డి ప్రేమలేఖలు ఇవ్వడానికో ప్రేమించడానికో ఢిల్లీకి రాలేదని కామెంట్ అంటూ వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇది ఢిల్లీలో తేల్చుకునేదాకా రామని భీష్మించు కూర్చున్న రాష్ట్ర మంత్రులు. మరి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఈసారి ఎంత పంట వచ్చినా ఎలాంటి బియ్యమైనా కొనుగోలు చేస్తాం, మాకు ఇవ్వాల్సిన బియ్యమే ఇంకా ఇప్పటివరకు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం మరొక వైపు చెప్తుంది. అదనంగా వచ్చినా ఈసారికి తీసుకుంటాం, కానీ యాసంగిలో మాత్రం ఉప్పుడు బియ్యం తీసుకోమని చెప్పి ఇప్పటికీ యాసంగిలో ఎంత బియ్యం తీసుకుంటామో డిసైడ్ చేయనప్పటికీ ఉప్పుడు బియ్యం తీసుకోవట్లేదని చెప్పి ఏదైతే ఆ అగ్రిమెంట్ ఎంఓయు అగ్రిమెంట్ ప్రకారం కేసీఆర్ సంతకం పెట్టిండో దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈసారి తీసుకునే బియ్యం విషయంలో మాకు లిఖితపూర్వక హామీ కావాలని చెప్పి రాష్ట్ర మంత్రులు పట్టుబడుతూ 2 రోజుల్లో ఏదో విషయం చెప్తామని చెప్పాడు మాకు కేంద్ర మంత్రి అని చెప్పి అక్కడే తిష్టవేయడం జరిగింది. అయితే బీజేపీ నాయకులు చెప్తున్నది ఆల్రెడీ చెప్పాల్సిన విషయం అంతా పార్లమెంటు సాక్షిగా చెప్పడం జరిగింది. అలాగే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాకు ఇవ్వాల్సిన బియ్యం ఇంకా రాలేదు, పూర్తి స్థాయిలో బియ్యం వచ్చిన తర్వాత మిగతా వాటిని కూడా మేము తీసుకుంటామని చెప్పి ఇక్కడ ప్రతి గింజ కొంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మాకు లిఖితపూర్వక హామీ కావాలని చెప్పి రాష్ట్ర మంత్రులు కోరుతున్నారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం మీ ఒక్క తెలంగాణ రాష్ట్రానికే లేఖ ఎందుకు ఇస్తారు, హామీ ఎందుకు ఇస్తారు, మిగతా 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి అనేది ఈ వివాదం ఎప్పటికీ తెరపడుతుంది. అలాగే రాష్ట్ర మంత్రులు కేంద్ర లిఖిత పూర్వక హామీతో తిరిగి వస్తారా, లేదంటే ఉత్త చేతులతో వస్తారో. ఎన్ని రోజులు, ఇప్పటికీ 6 రోజులైంది ఢిల్లీలో మకాం వేసిన మంత్రులు ఎప్పటికీ తిరిగి వస్తారనేది ఇప్పటికీ ఒక సస్పెన్స్గా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గోయల్ నిజంగానే మాట ఇచ్చారా 2 రోజుల్లో లిఖితపూర్వక హామీ ఇస్తారని, గోయల్ అయితే ఇప్పటి వరకు ప్రకటించలేదు. కేంద్ర మంత్రిని కలిసిన మంత్రులు మాత్రం మాకు 2 రోజులు వెయిట్ చేయమన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఇది మరిన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇక మిగతా వార్తా కథనాలకు చూసుకున్నట్టయితే ఈనాడులో ప్రత్యేక కథనం ఇది గత 2 రోజులుగా నలుగుతున్న సమస్యగా చెప్పొచ్చు. మగ్గంపై పిడుగు, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ బాధుడు. ఇప్పటికే కేంద్ర మంత్రికి రాష్ట్ర ఐటీ మంత్రి ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. ఈ జీఎస్టీని ఇప్పుడున్న 5% మరో 7% పెంపు వల్ల వస్త్ర పరిశ్రమ దెబ్బతింటుంది, మగ్గంపై పిడుగు అనే వార్తను చూడొచ్చు. ఇప్పటికే కేంద్ర మంత్రికి లేఖ రాసిన కేటీఆర్కి సంబంధించి రాయడం జరిగింది. చేనేత మగ్గాలకు గడ్డు రోజులే కార్మికులు, సహకార సంఘాల్లో గుబులు, ఆందోళనకు సిద్ధమవుతున్న వస్త్ర వ్యాపార రంగాల ప్రతినిధులు అంటూ వార్తను చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ పెంపుదల నిర్ణయం రాష్ట్రంలోని చేనేత, జౌళి రంగానికి పిడుగుపాటు కానుందనేది ఈ వార్తా సారాంశం. మరో 7% పెరిగితే ఇప్పుడున్న 5%తో పాటుగా మరో 7% అంటే 12% పెరిగే అవకాశం ఉంది వస్త్ర రంగంపై. ఇది పెద్ద పిడుగు అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ముఖ్యంగా వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఆధారపడ్డ ఉన్నదంటే ఈ వస్త్ర పరిశ్రమపై, అలాగే మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్నారు కార్మికులు అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఈ ప్రభావం చేనేతపై 12% పెరిగితే చేనేతపై విపరీతమైన ప్రభావం పడే అవకాశం ఉంది. వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కష్టాల్లో కునారిల్లుతున్న ఈ రంగానికి ఇది మరణ శాస్త్రం రాస్తుందనే అభిప్రాయం అటు టెస్కో, ఇటు సహకార సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాసిన లేఖకు ఎలా స్పందన వస్తుందో చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. ఇక మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో ఇక్కడ వెలుగు కంటే ముందు నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే రైతాంగమే రియల్ భయం, పొరుగు సాగుకు రాష్ట్రంలో స్వర్ణయుగం, కోవిడ్ వేళలోనూ ధాన్యం కొన్న రాష్ట్ర సర్కారు చేయూత ఫలితంగానే వ్యవసాయంపై తగ్గిన కోవిడ్ ప్రభావం. క్రెడాయ్ అన్రాక్ నివేదికలో వెల్లడి. నివేదిక ముఖ్యాంశాలంటూ ఒక వార్త చూడొచ్చు. కోవిడ్ వేళలో ధాన్యం కొన్న రాష్ట్రం అంటూ ఇక్కడ చూసుకుంటే
ఒకవైపు ధాన్యం రాష్ట్రమే కొంటుందని చెప్తున్న ప్రభుత్వం ఆ, కేంద్రం కొనట్లేదని చెప్పి ఇప్పుడు కేంద్రమే కొనాలని చెప్తున్న ఇక్కడ పరస్పర విరుద్ధమైన వార్తగా మనం చూడొచ్చు. రాములోరి గుడి చుట్టూ భూముల దందా అనే వార్తను చూడొచ్చు. సుప్రీంకోర్టు తీర్పు రావడంతోనే వాలిపోయిన నేతలు అయోధ్యలో ఎకరాల కొద్దీ భూములను కొన్న ఉన్నతాధికారులు అని చూడొచ్చు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ రికార్డు. అన్నదాతలు బాగుంటే దేశము బాగుంటుంది. కేంద్రం సహాయ నిరాకరణతోనే రైతులకు ఇబ్బందులు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా కేటీఆర్ ట్వీట్. పక్కాగా తెలంగాణ లెక్కలు అంటూ చూడొచ్చు. అన్ని పంచాయతీల్లో 100% ఆన్లైన్ ఆడిటింగ్, దేశంలోనే నెంబర్ 1, మిగతా రాష్ట్రాలకు ఆదర్శం. రాష్ట్రానికి కేంద్ర పంచాయతీ శాఖ అభినందనలు అంటూ వార్తను చూడొచ్చు. ఇక వేధింపు రాజకీయం, బీజేపీ పొలిటికల్ ఇన్వెస్టిగేషన్. ప్రత్యర్థి రాజకీయ పార్టీల టార్గెట్ లాయర్లు, జర్నలిస్టులు, సినీ వ్యక్తులపైన 7 ఏళ్లుగా 550 మందిపై కేసులు, చర్యలు. దర్యాప్తు సంస్థల విశ్వసనీయత ప్రశ్నార్థకం అని చూడొచ్చు. ఇవి నమస్తే తెలంగాణలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇక వెలుగు దినపత్రికలో ప్రత్యేక కథనం చూడొచ్చు. ఇక్కడ టార్గెట్ 90 మెజారిటీ సీట్లలో గెలుపు కోసం షా వ్యూహం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రిక ప్రచురించింది. బలమైన అభ్యర్థులపై బీజేపీ ఫోకస్, వలసలకు ప్రోత్సాహం, సర్కారు ఫెయిల్యూర్స్పై దూకుడుగా పోరాటాలు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రణాళిక, గట్టి లీడర్లు లేకనే ఆ 2 చోట్ల ఎదురు దెబ్బ అంటూ వార్తను చూడొచ్చు. జనంలోనే ఉంటూ సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలని అమిత్ షా సూచించినట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు. జైనింగ్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారని అంటున్నారు. ఇతర పార్టీలోని బలమైన నేతలను ఆహ్వానించి ఎక్కడెక్కడ పార్టీకి అభ్యర్థులు లేరో ఆ లోటును భర్తీ చేసుకోవాలని ఎప్పుడూ జనంలోనే ఉండేలా సూచించినట్టు పేర్కొంటున్నారు. ఇప్పటికే బీజేపీలో చేరికలు ఊపందుకున్నాయి. అయితే ఆ చేరికలు కూడా ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం ప్రాతిపదికన జరగాలని అమిత్ షా చెప్పినట్లు సమాచారం. పార్టీ సంస్థాగత కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన అన్ని నియోజకవర్గాల్లోనూ జరగాల చూడాలని ఆయన అన్నట్లు తెలుస్తుంది. 90 సెగ్మెంట్లపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. 90 ఫార్ములాను ఉంచారు. టీఆర్ఎస్ను దెబ్బకొట్టాలంటే అధికారులకు రావాలన్నా దీన్ని ఫాలో కావాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలకు 2023లో వచ్చిన, అంతకు ముందే వచ్చిన 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 90 చోట్ల బలమైన అభ్యర్థులు ఉండేలా చూడాలని చెప్పి షా బీజేపీ నేతలకు చెప్పినట్టుగా ఈ వార్తా కథనం సారాంశం. అలాగే దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ తరపున గట్టి అభ్యర్థులు ఉండడంతో విజయం సాధ్యమైందని బీజేపీ అధిష్టానం అంచనాకు వచ్చింది. పార్టీ అభ్యర్థులు వీక్గా ఉన్న హుజూర్ నగర్, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయిందని పోల్చుకుంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిన దుబ్బాకలో రఘునందన్ రావు, హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ వంటి బలమైన లీడర్లు ఉండడంతోనే గెలిచామని అంచనాకు వచ్చింది. మొదటి నుంచి కూడా చెప్తున్నట్టుగా బలమైన నాయకులు బీజేపీకి ఈటెల రాజేందర్ అలాగే రఘునందన్ రావు బలమా అంటే చాలా వస్తున్నట్టు వార్తలు. బీజేపీ కంటే కూడా రఘునందన్ రావు అలాగే ఈటెల రాజేందర్ మీద బలం వల్లనే గెలిచిందనేది కూడా మనకు వార్తా కథనాలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఈ అంశాన్ని గుర్తించడం జరిగింది. అధిష్టాన వర్గం పార్టీకి ప్రజాదరణ ఉన్నప్పటికీ హుజూరాబాద్, నాగార్జున సాగర్లో ఓటమికి అభ్యర్థుల ఎంపిక మైనస్ అయిందని, అక్కడ సరైన లీడర్లు లేకపోవడంతో అటువంటి పరిస్థితి తలెత్తిందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. వరుసగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బేరీజు వేసుకుని అమిత్ షా నియోజకవర్గ స్థాయిలో సమర్థులైన అభ్యర్థులు ఉండాలని పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారు. లేకుంటే క్యాడర్ ఉన్న గెలుపు కష్టమవుతుందని అలర్ట్ చేసినట్టు సమాచారాన్ని మీకు సంబంధించిన పూర్తి వార్తా కథనాన్ని మనం చూడొచ్చు లోపలి పేజీలో చూసుకున్నట్టయితే. ఇక మిగతా వార్తా కథనాలను వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే కోకాపేటలో మరో 166 ఎకరాల అర్రాస్, కోకాపేటలో మరో 160 ఎకరాల అర్రాస్ పెట్టి 9,000 కోట్లు రాబట్టాలని రాష్ట్ర సర్కార్ చూస్తోంది. నెల రోజుల్లోనే 2వ దశ వేలం ప్రారంభించేందుకు హెచ్ఎండిఏ అధికారులు సిద్ధమయ్యారు. ఇక మరొక వార్త, రోజుకు 58 యాక్సిడెంట్లు, 20 మరణాలు. రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 14% రోడ్లు ప్రమాదాలు పెరిగాయి. 10% వరకు మరణాలు పెరిగాయి. రోజుకు 58 యాక్సిడెంట్లు జరుగుతుండగా 20 దాకా మంది చనిపోతున్నారు. యావరేజ్గా రోజుకు 58 యాక్సిడెంట్లు చనిపోతున్నారు అనేది ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. పోడు పట్టాలపై అడుగు ముందుకు పడ్డట్లే పోడు భూములపై హక్కు పత్రాలు ఇస్తామని సుమారు 2.5 లక్షలకు పైగా అప్లికేషన్లు తీసుకొని కొన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు సర్కారు ఎలాంటి గైడ్లైన్స్ రిలీజ్ చేయలేదంటూ అడుగు ముందుకు పడట్లేదు అనే వార్తను చూడొచ్చు. ఇక మరొక 3 రైతుల ఆత్మహత్య, అప్పుల బాధతో రాష్ట్రంలో మరో 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దపల్లి
జయశంకర్, భూపాలపల్లి, హన్మకొండ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. పంట దిగుబడి సరిగా రాక వర్షాలకు పంట కొట్టుకుపోయి ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్న వార్తను మనం చూడొచ్చు. పరిహారం ఇచ్చేదాకా పనులు చేయొద్దు, పరిహారం ఇచ్చినాకనే పనులు చేయాలని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళనకు దిగిన వార్తను ఇక్కడ మనం చూడొచ్చు. ఇక గ్రేటర్ హైదరాబాద్లో డబుల్ ఓట్లకు చెక్. గ్రేటర్ 10లో భారీగా ఏపీ ఓటర్లు 2018 ఎలక్షన్లే 2 రాష్ట్రాల్లో ఓటేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల దాకా డబుల్ బోగస్ ఓట్లు. హైదరాబాద్కు చెందిన చాలామంది ఓటర్లు 2 చోట్ల ఓట్లు నమోదు చేసుకుంటున్నారు. ఓటర్ నమోదు ఆధార్ లింకుతో దీనికి చెక్ పడే అవకాశం ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. బోగస్ ఓటు అంటే ఈ దేశ పౌరుడు కాకుండా ఒకవైపేమో బోగస్ ఓటు, రెండవది డూప్లికేట్ ఓటు, మూడవది 2 చోట్ల ఓట్లు. ఇవన్నీ కూడా తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఈ దేశ పౌరుడు కాకుండా, తాను నివసిస్తున్న ప్రాంతం కాకుండా నకిలీ పత్రాలతో ఓటు హక్కు సంపాదిస్తే అది బోగస్ ఓటు కిందకి వస్తుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల పౌరులు అక్రమంగా దేశంలోకి చొరబడి నకిలీ పత్రాలతో ఓటు హక్కును సాధించారని నిఘా సంస్థలు చెప్తున్నాయి. అలాంటి బోగస్ ఓటర్ను ఏరివేయడానికి ఈ దేశంలో ఇప్పటిదాకా పకడ్బందీ చట్టాలు కానీ యంత్రాంగం కానీ లేవు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక డూప్లికేట్ ఓటు అంటే ఒక వ్యక్తికి ఓటు కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటరు కలిగి ఉండడమే డూప్లికేట్ ఓటు. సిస్టంలో ఉన్న లోపాలు, పొలిటికల్ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలతో కొందరు మల్టిపుల్ ప్లేస్లో ఈ ఓటు కార్డును పొందుతున్నారు అనేది చూడొచ్చు. 2018-19 ఎన్నికల్లో చూసుకున్నట్టయితే 2018లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగియడం జరిగింది. అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు 2018లో ముగియడంతో 2019లో అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో జరగడం జరిగింది. అలా 2 చోట్ల ఓటేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏపీకి సంబంధించిన వాళ్ళు ఏపీలోనే కాకుండా తెలంగాణ జిల్లాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు సైతం ఇటు హైదరాబాద్లోను జిల్లాల్లోనూ ఓటరుగా నమోదు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాటన్నిటికీ ఇప్పుడు తెరపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్లయితే పిల్లలు చచ్చిపోతున్నా సపోర్ట్ చేస్తలే ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్పై నోరు మీద పని సర్కారు. ఇప్పటికే 5 స్టూడెంట్లు మృతి. స్పందించని సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్. రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్ల ఆందోళన అందరినీ పాస్ చేయాలని ఇప్పటికే సర్కారుకు బోర్డు ప్రతిపాదన. ఏ నిర్ణయం ప్రకటించకుండా నాచుతున్న ప్రభుత్వం అనే వార్తను చూడొచ్చు. బ్రెయిన్ స్ట్రోక్తో ఇంటర్ స్టూడెంట్ మృతి. గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న స్టూడెంట్స్ అనే వార్తను చూడొచ్చు. ఇవి వెలుగు దినపత్రికల మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇక ఆంధ్రజ్యోతితో చూసుకున్నట్టయితే ఈ సినిమా టికెట్ల గోలకు సంబంధించిన వార్తా కథనం చూడొచ్చు. సినిమా టికెట్ల ధరల పెంపునకు ఓకే అనుమతిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వు జారీ. అధికారుల కమిటీ సిఫార్సు మేరకు ఏసీ థియేటర్లకు కనిష్టంగా ₹50, గరిష్టంగా ₹150. మల్టీప్లెక్స్లకు 100, గరిష్టం ₹250. మల్టీప్లెక్స్లో రిక్లైనరీ సీట్లకు గరిష్టంగా 300. టికెట్ ధరలకు జీఎస్టీ నిర్వహణ ఛార్జీలు అదనం అనే వార్తను చూడొచ్చు. సినిమా టికెట్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇక ఆంధ్రప్రదేశ్లో గందరగోళం కొనసాగుతుంది. థియేటర్ వసూళ్ల కంటే కిరాణా కలెక్షన్లే ఎక్కువ. ధరలను తగ్గించుకోవడంతో హాలు నష్టపోతాయి. టికెట్ ధర పెరిగితే నువ్వు లేవడం ప్రేక్షకుడిని అవమానించడమే. ఏపీ సర్కార్పై హీరో నాని విమర్శ. థియేటర్ల దోపిడీని అరికడతాం ఏపీ మంత్రులు బొత్స, కన్నబాబు అంటూ వార్తను చూడుతూ ఏపీలో మరో 14 థియేటర్లు సీజ్. రాష్ట్రంలో సినిమా హాళ్లపై కొనసాగిన దాడులు. కృష్ణాలో 11, పశ్చిమలో 3 సినిమా హాల్ మూసివేత నిబంధనలు పాటించిన వారికి నోటీసులు. చిత్తూరులో 70 థియేటర్లకు నోటీసులు అనే వార్తను చూడవచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇక సాక్షిలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే సుమోటోగా ఛార్జీల పెంపు. విద్యుత్ నియంత్రణ మండలి యోచన. డిస్కంల గడువులోగా ప్రతిపాదనలు ఇవ్వనందుకే అనే వార్తను చూడవచ్చు. ఇక టీఆర్ఎస్కు త్వరలో కొత్త టీం. 4-5 రోజుల్లో పార్టీ రాష్ట్ర జిల్లా కమిటీల ఏర్పాటు కసరత్తు ప్రారంభించిన కేసీఆర్. 2 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సమర్థులకు అవకాశం అంటూ చూడొచ్చు. ఇక ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకే. దళిత బంధు సర్కారు నిర్ణయం. 100 మందికి ఇచ్చే నియోజకవర్గానికి 100 మందిని గుర్తించే అధికారాన్ని ఎమ్మెల్యేలకు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొలి ఏడాది ప్రతి నియోజకవర్గంలో 100 మంది ఎంపిక. లబ్ధిదారుల ఎంపికపై త్వరలో మార్గదర్శకాలు జారీ అనే వార్తను చూడొచ్చు. ఇక విద్యార్థుల ఆందోళన బాట. బోర్డు దోబుజలాట. ఇంటర్కు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక ఆవు తల్లితో సమానం అంటూ ప్రధాని మోడీకి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఆవులు గేదెలపై జోకులేస్తూ విపక్షాలు పశు సంపదపై ఆధారపడ్డ 8 కోట్ల మందిని అవమానిస్తున్నారని ప్రధాని మండిపడ్డ వార్తను చూడొచ్చు.
లుధియానా కోర్టులో పేలుడు. పంజాబ్లో లుధియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్లో జరిగిన బాంబు పేలుడులో ఒకరు మరణించగా 6గురు గాయపడ్డారనే వార్తను చూడొచ్చు. అయోధ్య భూ స్కామ్పై దర్యాప్తు. అయోధ్య సమీపంలో భూములను కొంటూ నేతలు స్కామ్కు పాల్పడుతున్నారనే వార్తలపై యూపీ సర్కార్ దర్యాప్తుకు ఆదేశించిందని చెప్పొచ్చు. పురోహితురాలు అమెరికాలో కుల మత భేదం లేకుండా పెళ్లిళ్లు జరిపిస్తున్న భారత సంతతికి చెందిన సుష్మపై ప్రత్యేక కథనం అనే వార్తను చూడొచ్చు. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలు. ఇవి ఈరోజు దాదాపు అన్ని దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు. వాటిపై విశ్లేషణ, పేపర్ ముచ్చట కార్యక్రమం. లక్ష్యం సమాజం, V3 న్యూస్.